శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, రేణు దేశాయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చాలా ఆగ్రహంతో మాట్లాడటం జరిగింది, ఆవేదనతో కూడా మాట్లాడటం జరిగింది. చివరికి వీధి కుక్కల గురించి ఆ ప్రెస్ మీట్ జరగటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి? ఫైనల్గా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణలో వీధి కుక్కల గురించి, కోతుల గురించి కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. కోతుల గురించి మరీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. వీధి కుక్కల గురించి కూడా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని విలేజెస్లో. ఏం చేశారంటే మొన్న పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కొంతమంది మీరు కుక్కల్ని కోతుల్ని తరిమేస్తేనే మీకు ఓటేస్తాము అని చెప్పి అడగటం జరిగింది. జరిగితే వాళ్ళు కూడా అలాగే సరే అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత అడుగుతారు కదా మరి. అప్పుడు ఏం చేశారంటే కొన్ని వందల కుక్కల్ని విషం ఇచ్చి చంపేసి ప్రొక్లైనర్లతోటి గోతులు తీసి భూమిలో కప్పేశారు. ఇది న్యూస్ వచ్చింది. మనం కూడా ఒకరోజు చేద్దాం అనుకున్నాం, ఎందుకో ఏదో కారణంతో చేయలేకపోయాం. అయితే ఇది ఎవరో ఇన్ఫర్మేషన్ ఎవరికో ఇచ్చారు, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు తవ్వి చూస్తే నిజంగానే కుక్కలు ఉన్నాయి. అప్పుడు దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసినప్పుడు ఎవరు చేశారు, ఎవరు చేయించారు అంటే మొత్తం బయటకు వచ్చినాయి. ఈ విషయం రేణు గారికి తెలిసినట్టుంది. ఓకే. రేణు దేశాయికి తెలిసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ముందు ఈ వీధి కుక్కలది ఒక సమస్యలాగా ఫీల్ అవుతున్నారు. నిజంగా బొర్రా బుద్ధి ఉంటే, మనసు పెడితే సింపుల్గా సాల్వ్ అయ్యే సమస్య ఇది. ఎట్లా అంటే కుక్కలకి, వీధి కుక్కలకి, ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి ఎవరు బాధ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో పిల్లల మాదిరి పెంచుకుంటున్నారు ఇప్పుడు కుక్కల్ని. పిల్లల కంటే కూడా ఎక్కువ చూసుకుంటున్నారు. ఓ రకంగా చూస్తే పిల్లోడికి క్రాఫ్ట్ సరిగా వెయ్యపోయినా బార్బరు ఏమనరు, కానీ కుక్కకు మట్టుకు ట్రైనర్స్ అదే ఏమంటారు గ్రూమింగ్ చేసేటప్పుడు జుట్టు సరిగా కత్తిరించకపోతే క్వశ్చన్ చేస్తున్నారు, ఊరుకోవట్లే అసలు. చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళకేంటి వాళ్ళ పిల్లల కన్నా కుక్కలు ఎక్కువైనాయి అన్నట్టు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ గురించి మనం ఏమి బాధర్ అవ్వాల్సింది. బాధరేషన్ అంతా ఎక్కడ అంటే వీధి కుక్కల గురించి. ఈ వీధి కుక్కలకి మెయిన్ ప్రాబ్లం వాటి వ్యాప్తి. రెండో సమస్య ర్యాబిస్. ఈ రెండు సమస్యలకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కాలం నుంచి ఈ దేశంలో చాలా పెద్ద బడ్జెటే పెట్టారు వాటికి. ఏది ర్యాబిస్ వ్యాక్సినేషను ప్లస్ న్యూట్రల్ చేయటం అనమాట. అంటే అవి సంతానోత్పత్తిని చేయలేనట్లుగా తయారు చేయటం. ఈ రెండు చేస్తారు. చేసి ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళే తీసుకెళ్ళి చేస్తారు. బ్లూ క్రాస్ వాళ్ళు కూడా చేస్తారు. దానికి ఏం చేస్తారంటే ఆ చెవికి ఒక చిన్న ముక్క కత్తిరిస్తారు. అంటే దానికి న్యూట్రల్ అయిపోయింది ఆ కుక్క, అంటే స్టెరిలైజ్ అయింది ఆ కుక్క అనేది మనకి గుర్తు అనమాట. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు కుక్కలు పట్టుకెళ్తూ ఉంటారు. పట్టుకెళ్ళేది ఎందుకు అంటే ఇందుకే, ఆ పట్టుకెళ్ళేటప్పుడు ఆ చెవికి అది ఉంది అంటే ఆ కుక్కను వదిలేస్తారు. అన్ని కుక్కలతో పాటు చెవి కట్ చేసిన కుక్క కూడా వచ్చింది అనుకోండి, దాన్ని వదిలేస్తారు. ఎందుకంటే అయిపోయింది, దాంతో పని లేదు. ఇప్పుడు ఇలా తీసుకెళ్ళినప్పుడే ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తారు, ఈ సర్జరీ కూడా చేసేస్తారు. దీనికోసం అని చెప్పి ప్రతి కుక్కకి నాకు ఐడియా ఉన్నంత వరకు 1500 బడ్జెట్ పెట్టింది గవర్నమెంట్. అయితే ఈ డబ్బుల్ని మింగేసి చెవులు మాత్రమే కత్తిరించి సర్జరీలు చేయకుండా వదిలేసే మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది. నకిలీ ఏమంటారు వాళ్ళని, ఎన్జిఓలు. అంటే ఎన్జిఓలు, బ్లూ క్రాసు, యానిమల్ హస్బెండరీ అందరూ కలిసి చేసే ప్రోగ్రాం అనమాట. అయితే ఈ అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకల్లో భాగంగా కుక్కలు పుడుతూనే ఉన్నాయి. మరి పుట్టిన వాటన్నిటికీ వాటి జనాభా అయితే పెరుగుతుంది. జనాభాకు తగ్గట్లుగా కాలనీలు వచ్చినా కానీ ఒక కుక్కకి ఒక ప్లేస్ అలవాటైందంటే ఆ ప్లేస్ దాటి వెళ్ళటం వాటికి ఇష్టం ఉండదు.
వాటికి టెరిటరీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక రోడ్లో కుక్కలు ఇంకో రోడ్లోకి వెళ్ళినాయి అంటే ఆ వీధిలో కుక్కలు రానివ్వు ఈ కుక్కల్ని. అక్కడ ఒక పెద్ద చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. అవును. ఇవి మూసుకుని మళ్ళీ సేమ్ ప్లేస్కి రావాల్సిందే. అయితే అందుకోసం ఏంటి అంటే అసలు ఈ కుక్కల గురించి ఇంకొక మాట ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ కుక్కల్ని మానవులే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు అడవుల నుంచి తీసుకొచ్చుకొని ట్రైన్ చేసుకున్నారు కుక్క. అతి బాగా ట్రైన్ అయ్యే జంతువు ఏదైనా ఉంది అంటే గనక కుక్కే. ఆ తర్వాత ఇంకే జంతువైనా. మిగతా వాటిని ఏటినైనా ట్రైన్ చేయాలంటే కష్టం. కుక్క మట్టుకు మనం చెప్పే మాటలు కూడా అర్థం చేసుకుంటుంది. ఆ ఎల్లమ్మ ఇక్కడి నుంచి అంటే కొన్నాళ్ళు పెంచుకున్న తర్వాత ఇంకా అన్నం రెడీ అవ్వలేదు అంటే వెళ్ళిపోతుంది. పిలిస్తేనే వస్తుంది మళ్ళీ. రోజు ఎక్కడ తింటుందో అక్కడికే వచ్చి ఆగుతుంది. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాయి కుక్కలు. అయితే ఎందుకంటే అవి అలా ట్రైన్ అయినాయి. మన అవసరాలకు మనం ట్రైన్ చేసుకున్నాం. కాపలాగా తీసుకొచ్చుకున్నాం కుక్కలు. ఒకప్పుడు ఇంత పోలీసు, ఇంత నిఘా వ్యవస్థ ఇవన్నీ ఉండేవి కాదు కదా. అందుకని తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకొని వాళ్ళు మాకు అవసరం లేదు అంటే ఎక్కడికి పోతాయి అయ్యి? పైగా ఇంకొకటి, నేచర్ అనేది అందరి కోసం ఉన్నది, ఒక మానవుడి కోసమే లేదు. అందరిది, పక్షులది, కుక్కలది, కోళ్ళది, మేకలు, అందరిది. దేని పని దానికి ఉంది ఈ ప్రకృతిలో. మరి అలాంటప్పుడు ఈ కుక్కల్ని ఈ రోజు వెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపోవాలి, ఊరవతలు పడేయాలంటే ఎట్లా కుదురుతుంది? అది మొన్న మధ్య సుప్రీంకోర్టు ఇచ్చింది. అది ఆ జడ్జి కూడా ఏంటి అంటే దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి దీనికి ఇది సమస్య, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచించి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, ఈ దేశవ్యాప్త సమస్యకి మన ఆలోచించిందే లేదు, లాయర్లు వాదించిందే తీర్పు అంటే కాదు కదా. ఒక కమిషన్ వేసేసి దీనికోసం అని చెప్పి ఒక కమిటీని పెట్టి ఏం చెప్తారు, మీ రికమెండేషన్స్ ఏంటి అంటే బ్రాడర్ వేలో రికమెండేషన్స్ వస్తాయి. దాన్ని బట్టి ఏదన్నా డిసైడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళి ఓ చోట పెడతారు కదా, పునరావాస కేంద్రాల్లో పెడతారు. అట్లా కుక్కల్ని ఊరికి దూరంగా తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టాలి, షెడ్లు వెయ్యాలి, వాటికి అక్కడే ఉంచాలి, అక్కడే ఫుడ్ చేసి పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఇది సాధ్యం కాని పని. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇది ఇట్లా కుక్కలు డిస్ప్లేస్మెంట్కి ఒప్పుకోవు. ఇప్పుడు 3 నెలల తర్వాత కూడా ఇల్లు ఎత్తుకుంటూ వస్తాయి కుక్కలు, ఉండలేవు వేరే చోట. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదొక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ కుక్కలను చంపటం ఇంకొక సబ్జెక్ట్. ఈ రెండింటిని యాడ్ ఆన్ చేసి తను ఆ విధంగా తన ఆవేదనని వెలిబుచ్చటం అర్థం చేసుకోవాలి ఎవరమైనా. దీనికి ఏంటి పరిష్కారం, ఏం చెయ్యొచ్చు? ఒక కాలనీ ఉందండి, సింపుల్గా ప్రతి కాలనీలోనూ బజార్లు ఉంటాయి. ఆ బజార్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఒక చిన్న తొట్టి పెట్టి దానిలో నీళ్లు పోసే బాధ్యత, ఎవరింట్లో ఫుడ్ మిగిలినా తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాయి. ఎంత విశ్వాసంగా ఉంటాయో. మనుషులకే లేదా అంత విశ్వాసం అని అడిగితే, కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు. ఎందుకంటే దానికి కావాల్సింది ఏంటి అంటే నీళ్లు, తిండే. మనం వెళ్ళి దాన్ని ముద్దు చేస్తామా, ప్రేమిస్తామా, అవేమీ అవసరం లేదు దానికి. మనకి ఆ రెండు ఉంటే ఆ రోడ్లో అలా పడి ఉంటాయి చక్కగా. మనిషికే ఎంత ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలని. కుక్కలకి అట్లా ఏమి ఉండదు. నువ్వు ఈ తిండే పెట్టావు, రోజు నువ్వు పెరుగన్నం పెట్టు, రోజు వట్టన్నం పెట్టు, తింటాయి. అంతేగాని అవి అడుగుతాయా? మనం పెడితే తింటాయి. కానీ ఇప్పుడు వాటిని బోలెడు మంది, ఇప్పుడు రేణు లేవదెత్తింది అదే ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎక్కిచ్చేసేసి వెళ్ళిపోతారు. దాని కాలో నడుమో ఏదో ఇరుగుతుంది. ఏమన్నా వచ్చి కుక్కలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాయా అని అడుగుతుంది. నిజమైన విషయం కదా ఇది. ఈ మనుషుల్లో ఎవరికి వాళ్ళు ఇది మా ఇల్లు, ఇది మా ఇంట్లో పెంచుకునే కుక్క, మా ఇంటికి ఒక కాంపౌండ్ వాలు, మా ఇంటికి ఒక గేటు, ఈ గేట్ లోపలే మేము, గేటు పెడితే మాకు సంబంధం లేదు అనేటట్లుగా తయారవటం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది. గోడలున్న తప్పు లేదు, గేట్లున్న తప్పు లేదు, కానీ గేటు బయట జరిగే విషయాల పట్ల కూడా ఒక సున్నితత్వం ఉందనుకోండి, సున్నితంగా ఆలోచించామనుకోండి, అరే పాపం ఆ కుక్క అన్నం తిందో లేదో. ఎక్కువ కూడా తినవు అవి. అవి అగ్రెషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే
ఆటికి నీళ్లు లేకపోతేనో ఫుడ్ లేకపోతేనో 7-8 రోజులు ఫుడ్ లేకుండా ఉంటాయి అవి. బతకగలుగుతాయి కుక్కలు. నీళ్లు ఒక 3-4 రోజులు నీళ్ళు లేకపోయినా ఉంటాయి. కానీ ఆ తర్వాత అవి డీహైడ్రేట్ అయినాయి అంటే మటుకు వాటికి కోపం ఎక్కువ వస్తుంది. తట్టుకోలేనంత కోపం వస్తుంది. ఆ టైంలో కర్ర పట్టుకున్నోడిని కూడా కరుస్తాయి అవి. వాటికి భయం అనేది తెలియదు. అంటే ఒక స్థాయి వరకే ఆలోచిస్తాయి అవి. ఇది మనము నేచర్ని అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయాలు ఇవి. దీనికి ఒక పెద్ద సైన్స్ అవసరం లే. కొంచెం అంటే కొంచెం మానవత్వం ఉంటే చాలు. చాలా సింపుల్గా అయ్యేదాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇదివరకు వీధి పంపులు వీధి కుళాయిలు ఉండేవి. ఇప్పుడు వీధి కుళాయిలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? లేదు. అన్నీ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయినాయి. వీటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చిన్న పని. ఒక కాలనీలో ఒక రోడ్డు మొదల్లోనో చివరిలోనో నీళ్లు పోసామనుకోండి, అది ఏమన్నా చాలా పెద్ద పనే. అందుకే ఆమె అంత ఆక్రోశపడింది. ఇది ఎవరన్నా ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. కానీ ఒకటైతే చెప్పగలను, కుక్క ప్రాణం విలువైందా మనిషి ప్రాణం విలువైందా అంటే డెఫినెట్గా మనిషి ప్రాణమే విలువైంది. ఎందుకంటే మనిషి మాత్రమే కుక్కకు తిండి పెట్టగలడు. కుక్క మనిషికి తిండి పెట్టలేదు కాబట్టి మనిషి ప్రాణమే చాలా ఇంపార్టెంట్. అందుకని మనుషులు బాగుండాలి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా బతకనివ్వాలి. జీవాల్ని, ఈ ప్రకృతిలో ఉన్న చీమకి కూడా నా దృష్టిలో హక్కు ఉంటుంది. దాని పని అది చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. అంతేగాని వేరే ఏమి ఉండదు కదా. అది ఎంతండి చీమ బతుకులు ఎంత. అందుకని ఏంటంటే మనము అలా ప్రకృతితో సావాసం చేయటం చేతనైతే మనం అర్థం చేసుకుంటాం. ఇవన్నీ అసలు నా గురించే నాకు అర్థం కావట్లేదు, నా కొంప గురించే నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ కుక్క గురించా అంటే నేనేమి చెప్పలేను. కానీ ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించాల్సిన సమయం అయితే వచ్చి దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె ఆక్రోశం చూస్తే చాలా ఆవేదన. తను బాగా చేస్తుంది, ఏది రెస్క్యూ చేస్తుంది, పిల్లుల్ని కుక్కల్ని రెస్క్యూ చేస్తుంది. తనకి ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. పలానా చోట కుక్క ఉందండి అంటే తీసుకెళ్ళి ఇస్తే తీసుకుంటుంది, దాన్ని బాగు చేస్తుంది. హాస్పిటల్ బిల్స్ కట్టడము, వ్యాన్లు ఉన్నాయి రెస్క్యూ చేయడానికి. ఓ పెద్ద వ్యవస్థనే నడుపుతుంది తను. కాకపోతే ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవద్దు తను అంత ఇదిగా. ఇవాళ ఏంటో మరి అన్ని కుక్కలు ఒకేసారి చచ్చిపోయేసరికి తనకు కాస్త బాధ అయినట్లుంది. ఏదేమైనా నేను చాలా చాలా ఎంపతైజ్ చేస్తున్నా తన బాధతోటి. ఎందుకంటే ఆ మాత్రం సహానుభూతిని ఇవ్వలేకపోతే నాకు మనస్కరించదు.